సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. కొడుకుని కాపాడబోయి తండ్రి, ఇద్దరి మరణవార్త విని తల్లి, ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ పరిధిలోని కావాఢ్యా కొండ వద్ద రేవాలాయ్ ప్రాంతానికి చెందిన కుమారుడు ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఆ కొండపైన చేరుకున్నాడు. నేడు బలవన్మరణానికి పాల్పడుతున్నానంటూ అక్కడి నుంచి బెదిరింపులకు దిగాడు. ఆ బాలుడు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ ఆ కొండ అంచున నిలబడి అతను చేస్తున్న హడావిడి చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే బాలుడి తల్లి, కుటుంబ సభ్యులు అక్కడికి పరుగులు తీశారు. దాదాపు 3 గంటల పాటు స్థానికులు ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ బాలుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నీ జీవితం ముందుందిరా, మా కోసం వచ్చేయ్ అంటూ వేడుకున్నారు. కొండ అంచున నిలబడి ఏడుస్తున్న కొడుకును చూసి ఆ తల్లి గుండె తరుక్కుపోయింది. అయినా ఆ బాలుడు తన పట్టు వీడలేదు. నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ అలాగే కేకలు వేస్తూ ప్రమాదకర స్థితిలో నిలబడ్డాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆఖరి 15-20 నిమిషాలలో కింద నుంచి బతిమిలాడుతున్న తండ్రి ఎలాగైనా తన కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంతో ఎలాగలోగా కొండపైకి చేరుకున్నాడు. వెంటనే వెనక నుంచి వెళ్ళి కొడుకును గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఊహించని విధంగా ఇద్దరి సమతుల్యత దెబ్బతింది. క్షణాల వ్యవధిలో ఇద్దరు నిలకడ కోల్పోయి కొండపై నుంచి కిందకు పడిపోయారు. కళ్ళ ముందే భర్త, కన్న కొడుకు ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లి చూడలేకపోయింది. ఆ షాక్ ఆమె తట్టుకోలేకపోయింది. క్షణకాలం కూడా ఆలోచించకుండా అదే కొండపై నుంచి ఆమె కూడా కిందకు దూకేసింది. ఈ దారుణ దృశ్యాలు అక్కడ ఉన్న వారి కెమెరాలలో రికార్డు కావడం మరింత కలిచివేసే అంశం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొడుకు, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత తల్లి కొండపై నుంచి కింద పడుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. కొడుకును బతికించబోయిన తండ్రి, ఆ ఇద్దరి మరణాన్ని భరించలేక ప్రాణాలు వదిలిన తల్లి, ఒకే కుటుంబంలో క్షణాల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం ఆ ఊరినే కాదు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమస్య ఎంత పెద్దదైనా ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదు. మీ ప్రాణం మీ ఒక్కరిది మాత్రమే కాదు, మీకోసం ప్రాణాలు వదిలే కుటుంబం ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడు అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే దానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఏదేమైనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది.